పాలిట తను ఒక రక్షకుడిగా, ఒక సేవకుడిగా ఉంటూ ఈ సమాజంలో పుట్టినందుకు తన వంతు కార్యక్రమాల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తా అని సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు అసాధ్యం అయినప్పటికీ దాన్ని సుసాధ్యం చేస్తూ ముందుకు వెళుతూ ఎన్నో అవార్డులు, జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు ఎన్నో అందుకున్నటువంటి ఒక మంచి విశిష్టమైనటువంటి వ్యక్తి. నిజంగా వ్యక్తిత్వం కూడా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఈరోజు అతిథిగా రావడం, పురస్కారం అందుకోవడం గొప్ప విషయం. మరి ఈనాటి కార్యక్రమంలో వచ్చినటువంటి మన డాక్టర్ పల్లె కిషోర్ కుమార్ గారు, ఏఎస్ఐ సూర్యాపేట, గొప్ప వ్యక్తి. 4 మాటలు సమాజానికి అందించాల్సిందిగా, అవార్డు గ్రహీతలకు అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సభ అలంకరించినటువంటి ఈ సభకు మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఈ జాతీయ సేవ పురస్కారాలకు ఇంతమంది రావడం, ముఖ్యంగా పెద్దలు శ్రీనివాస శర్మ గారికి నా శిరస్సు వచ్చి పాదాలు నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా బాలరెడ్డి గారు పుడమి సాహిత్య వేదిక నన్ను పరిచయం చేసినటువంటి బాలరెడ్డి గారికి, మరి ఆ బాలరెడ్డి గారు వేదికనే చిట్యాల్లో పరిచయం చేసినటువంటి మా అమ్మగారు హైమావతి గారు, వారికి నా శిరస్సు నుంచి పాదాలు నమస్కారాలు చేస్తున్నాను. అదేవిధంగా అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నాకు ఈ స్థాయికి రావడం కారణం, ఎక్కువ తొందరగా అంటే బాలరెడ్డి గారు నెంబర్ 1. ఆయన వేదిక పరిచయం చేసినటువంటి వేదిక నాకు ఒక ఇంటర్నేషనల్ అవార్డుగా ప్రకటించినటువంటి బాలరెడ్డి గారు పుడమి సాహిత్య వేదిక అధిపతి, అధ్యక్షులు, గౌరవమైనటువంటి ఆయన ఒక అవార్డుతోటి నన్ను 100 అవార్డు దాకా తీసుకొచ్చినటువంటి హైమావతి మా అమ్మగారు. బెంగళూరు నుంచి బౌల్ వేసుకుంటే గోవా, చెన్నై, ఢిల్లీకి 2-3 సార్లు పోవడం. కానీ వాస్తవానికి చెప్పుకోవాలి, వాళ్ళు ఏ స్థాయి నుంచి నాకు అవసరం లేకుండే, నా డ్యూటీ నేను చేసుకుంటే చచ్చిపోతుంటే మళ్ళీ నాకు ఇది పెడుతున్నావు అమ్మా అంటే, నాన్న 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 అది చేయాలి, ఇది చేయాలి, అన్ని చేయాలన్నా అని అనేవారు. వారు నిజంగా గొప్ప మనసులు. అందరికీ అవకాశాలు అనేది వస్తే తక్కువ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సామాజిక సేవ, సోషల్ సర్వీస్, పీపుల్ సర్వీస్ చేయడానికి అందరికీ ఇష్టపడదు. నాకెందుకులే, నా జీతం వస్తుంది కదా, నా భార్య పిల్లలు బతకలేమో, కానీ నా భార్య పిల్లలతో నా ఇంట్లోనే నాకు పేరు ఉంటుంది, నా ఇంట్లోనే నాకు అవార్డు వస్తుందా, నా ఇంట్లో నాకు పేరు ఉంటుంది. కానీ మా భార్య పిల్లలు కూడా నాకు ఎంతో సహకరించారు. వాళ్ళు కూడా మా ఇంట్లో నాకన్నా ముందు ఆమె చెప్తారు, మా ఇంట్లో మా భార్య పాపం ఏదైనా సాయం చేయకూడదు. ఎందుకంటే మొన్న ఒక ఆమెకు బాగలేకుంటే ఏదైనా సాయం చేయాలని ఆమెలో కలుగుతుంది. ఆమె మా భార్య కూడా చాలా గొప్ప మంత్రాలు, ఆమె ప్రోత్సాహాన్ని కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ వేదికని తొలిసారిగా నాకు అమ్మ 3500 మందిలో మహిళలు, అది కూడా ఇళ్ళ దగ్గర నన్ను, నేను డ్యూటీలో ఉంటే, నాన్న రేపు నువ్వు కంపల్సరీ రావాలంటే, ఎందుకమ్మా అంటే, నీకు డాక్టరేట్ అవార్డు వచ్చింది కదా, నంది అవార్డు వచ్చింది కదా, తర్వాత గోవా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది కదా నాన్న, నువ్వు తొందరగా వచ్చేసేదంటే నేను డ్యూటీ చేసుకొని ఇళ్ళను పోవడం జరిగింది. పోయారికే ఒక్క మగపిల్ల లేడు, ఒక విఐపీలో తప్ప అందరు మహిళలే ఉన్నారు. 3500 మంది చిల్లర ఉన్నారు. ఏమంటారు, ఫంక్షన్ నిండి
బయట అంతమందిలో నన్ను సన్మానించిన గొప్పతనం నిజంగా ఆమెకి ఏ రోజైనా ఎప్పుడు ఏ రోజుకైనా నేను ఆమె కూడా తీర్చుకోలేను అనేది గొప్ప విషయం ఇది. ఆమెకు నేను కొడుకుగానే ఉంటాను. ఏ కష్టం వచ్చినా కానీ నా వ్యక్తిగతంగా తనకు పెద్ద కొడుకుగా నేను వెన్నముక్కలాగా నేను పనిచేస్తానని ఈ సభాముఖ్యంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఆ అదృష్టాలు కలవవు కూడా. అంతమంది నాకు సన్మానించడం కారణం ఏంటి అసలు అంటే, ఒక మంచి వ్యక్తి ఎక్కడున్నా ఏ అడవిలో ఉన్నా కానీ అతను తన ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. అది నమ్మకం నాకు ఉంది. కానీ నా వంతుగా ఈరోజు ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే ఒక కొత్త పండుగ అనిపిస్తున్నాం. ఎంతమందికి పోతామమ్మా, ఎక్కడ వాళ్ళు ఉంటే అక్కడే పోవడం ఎందుకు, వాళ్ళకి సాయం చేయడం ఎందుకు, వీళ్ళకి సాయం చేయడం ఎందుకు, ఎక్కడో హిమాలయకి బెంగళూరు పోవడం ఎందుకు, హిమాలయకి మైసూరు పోవడం ఎందుకు, హిమాలయకి చెన్నై పోవడం ఏంటో ఇదంటే నువ్వు వింటమ్మా, నువ్వు ఎన్నడూ ఈ సంస్థ నుంచి నువ్వు ఒక పెద్ద అవార్డు తయారు చేయాలి. మీకు కూడా ఒక అవార్డు ఇచ్చినటువంటి ఘనత ఉంటుంది. మేము కూడా చెప్పుకుంటామని చెప్పేసి అమ్మకు నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెప్పిన కొన్ని రోజులకే ఈ వార్త నేను వినటం జరిగింది. నాకు ఎక్కువ ఈ యొక్క అవార్డ్స్ రావడం కానీ, ఢిల్లీకి పోవడం కానీ, నేను తెలుగులో నాటక రంగాలలో ఒక తమిళ మ్యూజికల్గా నేను ఎదుగుదలన్నటువంటి నాకు ముఖ్యంగా నాకు మొదటిసారిగా సహకరించినటువంటి వ్యక్తి బాలరెడ్డి గారు, తర్వాత హేమావతి అమ్మగారు. అంతకుముందు నుంచి నేను 19 years నుంచి సోషల్ సర్వీస్ నా ఫ్రెండ్ డాక్టర్ మునీర్ గారని, జనయత్రి ఫౌండేషన్, అంతకుముందు ఫ్రెండ్స్ ఫౌండేషన్, అట్లా